ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలలో ఫ్లాప్గా నిలిచిన చిత్రం ఆరెంజ్, బొమ్మరిల్లు, పరుగు వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత భాస్కర్, మగధీర వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కలిసి చేసిన సినిమా కావడంతో అప్పట్లో భారీ అంచనాలతో విడుదలవ్వడం, ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వంటి జరిగాయి. నిర్మాత నాగబాబుని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన సినిమా కూడా ఇదే. అయితే ఈ చిత్రంలోని పాటలు విడుదలకు ముందు పెద్ద హిట్ అయ్యాయి. ఇక విడుదల తర్వాత అయితే యూత్ ఆడియన్స్ని మెంటలెక్కిపోయేలా చేసింది. ఈ పాటలకు ఉన్న విలువ ఎలాంటిదో రీసెంట్గా ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు నేటి తరం ఆడియన్స్కి మరోసారి అర్థమైంది. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే సెన్సేషన్ సృష్టించింది. మొదటి రిలీజ్లో 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండవ రిలీజ్లోనూ అదే తరహా రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. సినీ సెలబ్రిటీస్ సైతం ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా అప్పుడే 5 రోజుల థియేటికల్ రన్ ముగించుకొని 6వ రోజులోకి అడుగుపెట్టింది. ఈ 5 రోజులు ఈ సినిమాకి వచ్చినంత వసూళ్లు లేటెస్ట్గా విడుదలైన కొత్త సినిమాలకు కూడా రాలేదు. 5 రోజుల్లో ఈ సినిమా 2,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొదటి రిలీజ్కి రెండవ రిలీజ్కి కలిపి చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 6,30,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే అప్పట్లో నాగబాబు నష్టపోయిన డబ్బులను ప్రతి ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేస్తే ఆ నష్టాలు రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమాలో స్క్రీన్ ప్లే లోపం ఉన్నప్పటికీ కూడా జనాలు రిలీజ్లలో అలా ఎగబడి చూస్తున్నారంటే అందుకు కారణం హరీష్ జయరాజ్ అందించిన పాటలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి పాటని వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అదే ఈ పాటల్లో ఉన్న స్పెషల్. అందుకే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ తగ్గిపోదు. ఇకపోతే ఈ చిత్రానికి హైదరాబాద్లో వర్కింగ్ డేస్లో కూడా హౌస్ఫుల్స్ పడడాన్ని చూసి కొన్ని షోస్ని పెంచిన సంఘటన ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈ సినిమా 6వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ భారీగా నమోదైంది. సుమారుగా 42% నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 6వ రోజు 20 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం 6 రోజుల కలెక్షన్స్ వచ్చి 2,50,00,000. మొదటి రిలీజ్లో 4 కోట్లు కలిపి 6,50,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది.